కీర్తిశేషులు కొల్లిపర రాజేంద్ర ప్రసాద్ గారి జీవిత చరిత్ర. సామెతలు 10:7లో చెప్పినట్లుగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. తన తల్లిదండ్రులకు మంచి కుమారునిగా, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ఒక మంచి సహోదరునిగా, బిడ్డలకు మార్గదర్శకునిగా, భార్య ఎడల బాధ్యత కలిగిన ఒక భర్తగా, మనవళ్లకు ప్రేమించే తాతగా, స్నేహితులకు అండగా, పేదవారికి పెన్నిదిగా, తన సమాజానికి ఒక నిర్దేశకునిగా బ్రతికిన ఆయన ఎవరో కాదు, కీర్తిశేషులు కొల్లిపర రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక ఆయన జీవితం గురించి, జన్మ గురించి చెప్పాలంటే తెనాలి తాలూకా కొల్లిపర వాస్తవ్యులైన కొల్లిపర డేవిడ్ గారు మరియు నీలాంబ్రమ్మ గార్లకు 5 కుమారులు, 2 కుమార్తెలు. 5 కుమారులలో 4వ సంతానం కొల్లిపర రాజేంద్ర ప్రసాద్ గారు. 1950 సంవత్సరంలో నవంబర్ 8వ తేదీన కృష్ణా జిల్లా ఆకునూరులో జన్మించారు. తన బాల్యం, విద్యాభ్యాసం అంతా విజయవాడలోనే జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి కొల్లిపర డేవిడ్ గారు నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన తనలాగే తన పిల్లలందరినీ క్రమశిక్షణతో, పెద్దల పట్ల, సమాజం పట్ల గౌరవం పెంపొందించే విధంగా పెంచారు. మంచి ఆహ్లాదకరమైన బాల్యాన్ని అందించారు. రాజేంద్ర ప్రసాద్ గారిని ముద్దుగా బుజ్జి అని పిలిచేవారు. ఆయనకు తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళంటే ఎంతో ప్రాణం. వారి బాల్యం కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిచిపోయింది. ఆయన తన చిన్నతనం నుంచి తన తల్లికి చాలా నమ్మకమైన కొడుకు. తన తల్లి చేతి వంటలంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన చిన్నప్పుడు ఎవరైనా ముట్టుకుంటే కందిపోయేలాగా ఉండేవారు. అందుకని ఆయన తల్లి ఆయనను అందరికన్నా చాలా సున్నితంగా పెంచుకున్నారు. తల్లి నీలాంబ్రమ్మ గారు ఎంత ప్రేమను పంచారో అంతే క్రమశిక్షణతో పిల్లల్ని పెంచారు. రాజేంద్ర ప్రసాద్ గారి ఉన్నత వ్యక్తిత్వం మరియు స్వయం కృషితో అనుకున్నది సాధించటం వంటి లక్షణాలు వారి తల్లి వద్ద నుంచి వచ్చినవే. చిన్నతనం నుంచి అన్యాయాన్ని ఎదిరించటం మరియు సమాజంలోని అసమానతలు తొలగించాలనే భావాలు ఆయనలో మిక్కిలిగా ఉండేవి. కొల్లిపర డేవిడ్ గారు మరియు నీలాంబరమ్మ గార్ల పిల్లలందరిలోనూ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రత్యేకం. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తీసుకున్నారు. తాను ఉద్యోగంలో చేరిన సంవత్సరంలోనే నాన్నగారు డేవిడ్ గారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ కావడంతో చిన్న వయసులో వారి తల్లిదండ్రులకు ఆర్థిక విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉండేవారు. మరియు తన చిన్న చెల్లిని తాను ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా చదివించారు. తల్లి మీద మమకారంతో ఆయన తన తల్లి చనిపోయే వరకు అన్నీ తానే చూసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వెంటనే హైదరాబాద్లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో టెక్నికల్ సూపర్వైజర్గా ఉద్యోగం లభించింది. 21 సంవత్సరాలకు అతి పిన్న వయసులోనే ఉద్యోగంలో చేరటం వలన తన తోటి ఉద్యోగులు, స్నేహితులు ఆయన్ను ముద్దుగా బాలుడు అని పిలుచుకునేవారు. సహోద్యోగులందరికీ ఆయనంటే చాలా అభిమానం. ఎవరినీ నొప్పించకుండా పనిని చేయించడంలో ఆయనే దిట్టని కొనియాడేవారు. ఆయనతో సమయాన్ని గడపడాన్ని సహోద్యోగులందరూ ఎంతో ఇష్టపడేవారు. BHELలో పనిచేసే సమయంలో ఉత్తమ ఉద్యోగి సత్కారం కూడా పొందారు. ఆయన సమర్థత గుర్తించిన యాజమాన్యం జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రాజెక్టు కోసం ఆయన్ని ప్రత్యేకంగా పంపించారు. అలాగే బెంగుళూరు, పంజాబ్, మధ్యప్రదేశ్, కలకత్తా, ఉత్తరప్రదేశ్ లాంటి అనేక ప్రదేశాల్లో కూడా తన సమర్థతతో చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఉద్యోగంలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. క్యాడర్లో ఆయన కంటే ఎక్కువ వారైనా, చిన్నవారైనా ఆయనను బహుగా ఇష్టపడేవారు, ఎంతో గౌరవం ఇచ్చేవారు. నూనూగు మీసాల నూతన యవనంలో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న ఆయన అంచెలంచెలుగా ఎదిగి 2010వ సంవత్సరంలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పదవీ విరమణ చేశారు. 1977వ సంవత్సరం జూన్ 6వ తేదీ ఆయన జీవితంలో దేవుడు ఒక మహాకార్యం జరిపించాడు. ఆయన గుంటూరు పట్టణానికి చెందిన శ్రీ గోపవరపు గురునాథం గారు మరియు శ్రీమతి వజ్రమ్మ గార్ల ద్వితీయ పుత్రిక పద్మ సుశీలాదేవిని
తల్లిదండ్రుల అభీష్టం మేరకు వివాహమాడారు. పద్మసుశీల గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఒక ఆదర్శ గృహిణిగా తన భర్తకు అన్ని విధాల తోడుగా నిలిచారు. రాజేంద్ర ప్రసాద్ గారు తన భార్యను విహారయాత్రలకు తరచుగా తీసుకువెళ్లి ఎంతో ఆనందంగా చూసుకునేవారు. చక్కని దాంపత్యం, నిండు కొండలాంటి సంసారం. సహధర్మచారిణి కూడా గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ కావడంతో ఆయన ఆర్థికంగా ఏనాడూ వెనుదిరిగి చూడలేదు. వారి పెళ్లినాటికి భార్య, చెల్లెళ్ళు మరియు తమ్ముడు ఇంకా చిన్నవాళ్లు కనుక ఆయన వారిని ఒక తండ్రిలాగా ప్రేమించి వారి జీవితంలో స్థిరపడటానికి మరియు వివాహ సందర్భాల్లో ఎంతో తోడుగా నిలిచారు. కీర్తనలు 128:3లో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని చెప్పినట్టుగా దేవాది దేవుని ఆశీస్సులు మెండుగా లభించి ఆయనకు దేవుడు 2 చక్కని కుమార్తెలను బహుమతిగా ఇచ్చాడు. పెద్ద కుమార్తె శాలిని కొల్లిపర కాగా రెండో కుమార్తె తేజస్విని కొల్లిపర. ఆయన బిడ్డలిరువురిని ఎంతో భయభక్తులతో వినయ విధేయతలతో పెంచి పెద్ద చేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని అభినందించే రీతిలో క్రమశిక్షణతో చదివించారు. మగ సంతానం లేదని ఈనాడూ బాధపడలేదు. కుమార్తెలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్య సాధన దిశగా జీవితంలో ముందుకు సాగాలని వారిని చిన్నతనం నుంచే ప్రోత్సహించేవారు. చిన్నప్పటి నుంచి పిల్లలతో చక్కటి సమయాన్ని గడిపేవారు. తరచూ బయటకు తీసుకువెళ్లేవారు మరియు వారికిష్టమైన వంటలు స్వయంగా వండి తినిపించేవాళ్లు. 2 కుమార్తెలు ఉన్నతంగా సెటిల్ అయ్యారు. 2కి ఘనంగా వివాహాలు జరిపించారు. పెద్ద కుమార్తె శాలిని ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్లదలిచినప్పుడు భుజం తట్టి ధైర్యం నింపి అనుకున్నది సాధించమని చెప్పి పంపించారు. శాలిని యుఎస్ఏలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేయగా పెద్దల్లుడు క్రాంతికుమార్ కొల్లి యుఎస్ఏలో ఎంఎస్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. వీరి పిల్లలు సరిన్ వజ్ర కొల్లి, కరుణ్ రాజేంద్ర కొల్లి. వీరు యుఎస్ఏలోని డెట్రాయిట్లో సెటిల్ అయ్యారు. రెండో కుమార్తె తేజస్వినిని గారం చేస్తూనే ఉన్నత చదువులు చదివించి ఉద్యోగంలో చేరేలాగా ప్రోత్సహించారు. తేజస్విని ఎంబీఏ చేసి కొంతకాలం డెలాయిట్ కంపెనీలో పనిచేశారు. చిన్నల్లుడు కోనా శశిధర్ ఐఏఎస్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. వీరి పిల్లలు సోహన్ కోనా, షాన్ కోనా. రాజేంద్ర ప్రసాద్, పద్మసుశీల గార్ల బియ్యంకులు శ్రీ కొల్లి మరిడిరావు లక్ష్మీ గార్లతో మరియు డాక్టర్ కోనా శాంతరావు వసంత గార్లతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేవాళ్లు. దేవుని అనుగ్రహంతో రాజేంద్ర ప్రసాద్, పద్మసుశీల గార్లు 2002వ సంవత్సరంలో హైదరాబాద్ కూకట్పల్లిలో చక్కటి గృహాన్ని నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా వారు స్వయంగా రాజస్థాన్ మరియు ఢిల్లీ పర్యటించి ఇంటికి కావాల్సిన సామగ్రిని సేకరించి వారి కలల సముదాయాన్ని దగ్గరుండి నిర్మించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారికి మనవలంటే చాలా ప్రాణం. వారి ఎదుగుదల చూడాలని, వారి కోసం ఏమైనా చేయాలనే తపన. మనవ సంతానం విషయంలో ఆయన ఆనందానికి అవధులు లేవు. వారితో గడిపే ప్రతి క్షణాన్ని ఆయన చాలా బాగా ఆనందించేవారు. వారు కోరిన కోరికలను ప్రతిదీ తీర్చడానికి తాపత్రయపడేవారు.
వారి ఎదుగుదలను చూసి పొంగిపోయేవారు. అందమైన మనవళ్లను చూసి మురిసిపోయేవారు. పెద్ద కుమార్తెను అమెరికాలో లేదా చిన్న కుమార్తెను ఇండియాలో సందర్శించినప్పుడు సమయమంతా మనవళ్లతోనే గడిపేవారు. మనవళ్లకు కూడా తాతంటే చాలా ఇష్టం. ఆర్థికంగా ఎదగటానికి రాజేంద్ర ప్రసాద్ గారు కొంతకాలం వ్యాపారం కూడా చేశారు. వారు కొల్లిపర ఇండస్ట్రీస్ అనే కార్డ్బోర్డ్ పరిశ్రమను నిర్వహించారు. డబ్బు ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప మనస్తత్వం గలవారు. తాను సంపాదించిన మొత్తంలో సగభాగం సమాజ సేవకు ఖర్చు పెట్టారంటే అతిశయోక్తి కాదు. రాజేంద్ర ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి పేద విద్యార్థులకు అనేక గ్రామాల్లో ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసేవారు. పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించేవారు. ఎండాకాలంలో మారుమూల గ్రామాల్లో చలివేంద్రాలు పెట్టి వారి దాహార్తిని తీర్చేవారు. కరోనా మహమ్మారి సమయంలో నిత్యావసర వస్తువులను అనేక మంది పేదలకు ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారన్న ఆయన రచనలన్నా వారికి బహుప్రీతి. ఆయన ఆశయ సాధనలో తన వంతు కృషి చేయాలని ఆయన అభిలాష. సమాజం మనల్ని ఇంత గొప్పవాళ్ళని చేసింది, సమాజానికి తిరిగి మేలునివ్వాలి అని BAMCAF, BAMSEF సంస్థకు విరివిగా విరాళాలిచ్చేవారు. HCUలో అనేక మంది పేద విద్యార్థులకు ఫీ పే చేసేవారు. BHELలో ఎన్నో మీటింగ్స్ పెట్టడమే కాకుండా సమాజ సేవకై ఇతర ఉద్యోగులను ప్రోత్సహించేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉండేవారు. సమస్యల వలయంలో ఉన్న BHELలోని యునైటెడ్ చర్చి సజావుగా జరగటానికి మరియు BHEL యాజమాన్యానికి అప్పగించటంలో ఆయనను దేవుడు ఉపయోగించుకున్నాడు. దేవుని చిత్తానుసారం నంబూరు గ్రామంలో ఒక నూతన దేవాలయాన్ని నిర్మించారు. కొల్లిపర గ్రామంలో ప్రార్థనా మందిరాల నిర్మాణంలో తనకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతతో ఉండేవారు. ఇంటికి వచ్చిన దైవజనులను గౌరవించేవారు. అలాగే వారి పరిచర్యను ఎంతో ప్రోత్సహించేవారు. తన తోబుట్టువులు ఇమ్మానుయేల్, లీలా, రాజు, మూర్తి, జిజ్జి మరియు రాణి అంటే అపారమైన ప్రేమ. సొంత ఊరు కొల్లిపర అంటే ఆయనకు చాలా అభిమానం. కొల్లిపరలో ఉన్న తన బంధువర్గాన్ని వీలైనప్పుడల్లా వెళ్లి పలకరించేవారు. తనకు సాధ్యం అయినంత మేరకు వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నించేవారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఒక స్మృతివనాన్ని నిర్మించి అందులో తల్లి, తండ్రి మరియు వారి పెద్దన్నయ్య సమాధులను ఉంచారు. ప్రతి సందర్భంలో వాటిని దర్శించుకుని నివాళులర్పించేవారు. ప్రపంచమంతా విస్తరించిన కొల్లిపర కుటుంబ సభ్యుల శ్రేయస్సు ఎప్పుడూ కోరుకునేవారు. రాజేంద్ర ప్రసాద్ గారికి వ్యవసాయం అంటే బహుప్రీతి. పదవీ విరమణ తర్వాత వారికున్న పొలంలో నిమ్మతోట వేసి స్వయంగా సాగు చేసేవారు. ప్రకృతితో మమేకమై తోటలో గడపడానికి ఇష్టపడేవారు. పదవీ విరమణ తర్వాత దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన గుంటూరులోనే ఎక్కువ సమయం గడిపారు. తన భార్య తోబుట్టువులైన మణి, ఇందిర, జోన్స్, రాజు, చిట్టి కుటుంబాలతో మరియు వారి పిల్లలు చిక్కు, దియ్యలతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పరచుకుని వారికి అన్ని విధాలా తోడుగా నిలిచేవారు. తన సోదరి ఉమ తన పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతకు ఆమెకు తన హృదయంలో ప్రత్యేక స్థానం కల్పించారు. తాను సొంత కూతురిలా పెంచి పెద్ద చేసిన సుధా, భర్త మార్క్, పిల్లలు చింటూ, సుహాని అంటే ఆయనకు చాలా ప్రేమ. ఆయన గుంటూరులో గడిపిన కాలంలో అనేక మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన పాకశాస్త్ర ప్రావీణ్యుడు కూడా. ఆయన చేయి వేస్తే చాలు అపరిమితమైన రుచి వస్తుంది. ఇక ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలంటే మాటలు చాలవు. మంచితనానికి, దాతృత్వానికి మారుపేరు. నిగర్వి, నిరాడంబర జీవి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇమడగల వ్యక్తి.
ధైర్యవంతుడు, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని సాధించగల సాహసి, ఆయనకు అప్పగించిన పని ఏదైనా పర్ఫెక్ట్గా చేయగలిగిన కార్యదక్షుడు. కీర్తనలు 90:10లో నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు అని చెప్పినట్టుగా రాజేంద్ర ప్రసాద్ గారు 70 సంవత్సరాల వయసులో, అనగా 2021వ సంవత్సరం మే 20వ తేదీన ప్రభువునందు నిద్రించారు. దేవుని యందు భయభక్తులు కలిగిన నిత్య శ్రామికుడు, పరోపకారి, స్నేహశీలి, ఆదర్శ కుమారుడు, గొప్ప తండ్రి, భార్యను బహుగా ప్రేమించిన భర్త, మంచి తాత, కొల్లిపర వంశంలో పుట్టిన ఒక ఆణిముత్యం, మనందరి బుచ్చి, మనల్ని విడిచిపెట్టిన ఈరోజు ఆయనను ఇలా స్మరించుకుంటూ నిరీక్షణతో ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం.